మోసపురుచు ఆత్మది. రక్షింపబడు అంటే దాని గురించి పట్టించుకోవట్లా. నీ పాపములు ఒప్పుకో అంటే దాని గురించి పట్టించుకోవట్లా. నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడానికి దేవుని దగ్గర తీర్మానం తీసుకొని సంపూర్ణముగా నీ మనసును మార్చుకో అని అంటే దాని గురించి పట్టించుకోవట్లా. బాప్తిసం ఇచ్చేసేయండి. ఇచ్చేది ఏంది? అది అంతరంగములో జరిగిన కార్యము. నీకు అంతరంగములో నీవు క్రీస్తుని అంగీకరించి నీ యేసు రక్తము చేత నీ పాపములు కడగబడి నిర్దోషిగా తీర్చబడి ఆత్మలో తిరిగి జన్మించినటువంటి ఆ స్థితిని బాహాటముగా ఒప్పుకొని సాక్ష్యము చెప్పుటయే బాప్తిసము. బాప్తిసం అవసరమే. బాప్తిసము దేవుని యొక్క ఆజ్ఞ. కానీ రక్షణ లేని బాప్తిసం ఏమాత్రము ఉపయోగపడదు. రక్షింపబడకుండా బాప్తిసం పొందినటువంటి వారు ఏమాత్రము పరలోక రాజ్యమునకు అంగీకరించబడరు.